అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మీరు కూడా డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది సార్ తిరుమలలో? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామికే రక్షణ లేదని చెప్పి ఈ దొంగలు, ఆలీబాబా అరడజన్ దొంగల మారగా ఈ వైసీపీ బ్యాచ్ ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని అక్కడ ఏమి లేకపోయినా ఏదో వీళ్ళే సృష్టించి ఒకవేళ ఏదైనా ఉంటే మేము ఒప్పుకుంటాం. ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, స్వామివారి సేవకుడిగా అక్కడ మాకు బాధ్యత ఉంది. ఏదైనా భక్తులకు అన్యాయం జరిగింది, భగవంతుడికి అన్యాయం జరిగింది, మేము ఒప్పుకుంటాం. కానీ ఏమి లేనప్పటికీ గోశాల నుంచి గోవిందుడి వరకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు గోశాలలో గోమాతలు చనిపోతున్నాయి, సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది, లేవనెత్తడం జరిగింది. అది మంచిది కాదు. ఆ రోజు మేము దాన్ని చెప్పడం జరిగింది. నీకు రానైనా నువ్వు వస్తే మేము చూపిస్తామని చెప్తే ఆ ఇంటి ముందు పుల్లు దుండాలన్నీ పెట్టుకున్నాడు దొల్లుకుంటా, ఆ పక్క ఈ పక్క రాకుండా. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఎంపీ వచ్చాడు, గురుమూర్తి గారు. కానీ ఈయన మాత్రం పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి అబద్ధాలు చెప్పాడు. మొన్న ఒక అన్యమతస్థుడు, మన ముస్లిం వ్యక్తి చెన్నై నుంచి వస్తే కొండ మీదకి వచ్చిన సందర్భంలో అక్కడ ఒక అతన్ని అడిగాడు, ఇక్కడ మేము నమాజ్ చేసుకోవచ్చని. కడుపుకు అన్నం తినేవాడైతే లేదండి ఇది వెంకటేశ్వర స్వామి క్షేత్రం, ఇక్కడ చేయకూడదని చెప్పాల్సినటువంటి వ్యక్తి లేదు మీరు చేసుకోండి అని చెప్పి ఈ అబ్బాయే వీడియో షూట్ చేసి ఈ అబ్బాయే సోషల్ మీడియాకి రిలీజ్ చేసి ఆ అబ్బాయే మీడియాకి రిలీజ్ చేసినాడు. ఎవరని కనుక్కుంటే వైసీపీ సింపథైజర్. మొన్న రాత్రి 10:30కి కాకినాడ నుంచి వచ్చినటువంటి భక్తుడు అచ్చయ్య ముందే ప్రీ ప్లాన్డ్ గా వేరే వాళ్ళకి చెప్పి నేను ఆ లైన్ లో అక్కడ వస్తాను, నువ్వు వీడియో షూట్ చెయ్యి అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఈఓ డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ డౌన్, ప్రభుత్వం నశించాలి అని చెప్పి మాట్లాడి మళ్ళీ బయట వచ్చిన తర్వాత నేనేదో ఆవేశంతో మాట్లాడేసానని చెప్పి చెప్పడం. దీని వెనకాల ఆయన బ్యాక్గ్రౌండ్ తీసి ఆయన కూడా వైసీపీ. కాబట్టి రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని దిగజార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని మీద నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఈ కాన్స్పిరసీ ఉందని చెప్పి వారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. అలాగే బైండ్ ఓవర్ చేసుకుని పంపించేశారు ఎస్ఐ అనే వ్యక్తిని. అది కాదు, బైండ్ ఓవర్ కాదు. భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమలకు వచ్చినటువంటి భక్తులు వచ్చి అక్కడైనా ఇబ్బంది ఉంటే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ భక్తుల ముసుగులో వచ్చి అక్కడ ఏదైనా కుట్రలు చేస్తే మాత్రం కొండ దిగే లోపల వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ఒక గట్టి నిర్ణయానికి మేము రావడం జరిగింది. మా టీటీడీ అంటే ఇప్పుడు మీరు ఒక ఫీడ్బ్యాక్ కి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ కూడా స్వీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల కంప్లైంట్ బాక్సులు కూడా పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు ఉన్నా సరే అలా చేయకుండా ఇలా చేయడం వరకు నిజంగా ఇది కుట్రని మనం అనుకోవచ్చు కదా భానుప్రకాష్ రెడ్డి గారు? 100% కుట్ర, 100% కుట్ర ఇది. నేను ప్రైమ్ 9 ద్వారా వైసీపీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ విసురుతున్నా. ఎవరికి చెప్పము, నేను భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా, ఎవరికి చెప్పము. బాగా రద్దీ ఉండే రోజుల్లో రండి, 30 గంటలు 40 గంటలు రద్దీ ఉండే రోజులు మీరు ఎవరైనా సరే రండి, నేను వస్తా, సర్వదర్శన పోదాం, పరిశీలిద్దాం. ఏదైనా చిన్న తప్పు మా సైడ్ నుంచి టీటీడీ నుంచి తప్పు ఉంటే ఖచ్చితంగా నేనైతే ధర్మకర్తల మండలి సభ్యుడికి రాజీనామా చేస్తానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో నేను వెళ్ళినప్పుడంతా సర్వదర్శన లైన్ కానీ, అన్నప్రసాదం కానీ ఇవన్నీ పరిశీలిస్తున్నా. గతంలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అధిగమించుకుంటూ ఈరోజు భక్తులు మీరు కానీ ఎవరైనా అడగండి, మంచి అన్నప్రసాదంలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కానీ, క్యూ లైన్ లో కానీ పాలు ఇస్తున్నాం, అల్పాహారం ఇస్తున్నాం. నేను దర్శనానికి వెళ్ళినప్పుడంతా నేను కూడా అల్పాహారం కానీ ఆ పాలు కాఫీ ఇస్తారు, అన్ని టేస్ట్ చేస్తున్నాను. అన్ని సవ్యంగా ఇచ్చేటప్పుడు వీళ్ళు ఊరికే కుట్ర చేసి ఇది మంచిది కాదు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇది వరాహ క్షేత్రము, దీన్ని విహార క్షేత్రం అనుకుని ఇటుకొచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఒళ్ళు పగిలిపోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తుంది. మంచిది కాదు. కానీ తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం, అది కూడా చెప్తున్నా. మేము సరే మా దగ్గర ఏదైనా తప్పు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మేమైనా తప్పు చేస్తే మీరు చెప్పండి, సరిదిద్దుగానే మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఏదైనా ఇక్కడ అన్యాయం జరుగుతుంది భగవంతుడి దగ్గర మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే నిజంగా తప్పు ఉంటే 100% ఒక టీటీడీ మాది. ఎందుకంటే భక్తుల కోసం పనిచేస్తుంటే దేవస్థానం ఇది, భక్తుల కోసం పనిచేస్తున్నట్టు. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు సమర్పిస్తుంటే కానుకలతో నడుస్తున్నట్టు దేవస్థానం కాబట్టి ఇది పూర్తిగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత బోర్డు మీద ఉంది, టీటీడీ యాజమాన్యం ఉంది. మేమంతా భక్తులకి, భగవంతుడితో పాటు భక్తులకు కూడా సేవకులం. మేము వెంకటేశ్వర స్వామికి సేవకులం కాదు, భక్తులకు కూడా మేము సేవకులం. ఓకే సార్, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. అజయ్ కుమార్ గారు ఇప్పుడు సవాల్ విసిరారు వారు ఏంటంటే సర్వదర్శనం క్యూ లైన్ లో వస్తే ఏం జరిగింది అనేది చూపించడానికి సిద్ధంగా అవసరమైతే రాజీనామా చేస్తానంటున్నారు. ఏమంటారు?
ప్యానల్ లో ఉండేటువంటి పెద్దలు, సభ్యులు, ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏం మాట్లాడినా, ఇప్పుడు ప్రజెంట్ టిటిడి బోర్డు మెంబర్ గా ఉండేటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినా, వీళ్ళందరి అభిప్రాయం ఏంటంటే వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము జరిగిన ప్రతి అంశానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తాంది తప్ప మరొకటి కాదు అని చెప్పే ప్రయత్నం తప్ప మరొకటి ఏం కాదు అక్కడ. ఇప్పుడు విచారణ జరిపిస్తామంటున్నారు, ఒళ్ళు పగలగొడతామంటున్నారు, కేసులు పెడతామంటున్నారు. ఎవరు తిరుమల చరిత్రని, తిరుపతి చరిత్రని రాజకీయాల కోసం, వ్యాపారాల కోసం విపరీతంగా వాడుకున్నారో వాళ్ళ ఒళ్ళు దేవుడు పగలగొడతాడు. వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తే వాళ్ళే పెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అవన్నీ మనసాక్షికి సంబంధించిన అంశాలు. వాళ్ళ మనసుకి తెలుసు ఎవరు ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి వాడుకొని ఏ రకంగా అభివృద్ధి చెందారో వాళ్ళకే తెలుసు, తిరుపతి ప్రజలు. రెండో విషయం చెప్తాను సార్, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్నా గారు పింక్ డైమండ్ ఇష్యూని లేవనెత్తారు. పింక్ డైమండ్ మాయం చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. అప్పుడు ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు స్వయంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడి, ఆయన సేవకుణ్ణి కాబట్టి, ఆయన భక్తుడిని కాబట్టి ఆయన నాతో మాట్లాడి నా పింక్ డైమండ్ మాయమైపోయిందని ఆయన బాధపడ్డాడని చెప్పినాడు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని, నాయకులు గాని చెప్పింది ఏంటంటే, అయ్యా పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పి ప్రధాన అర్చకులు మన రమణ దీక్షితులు గారు చెప్తున్నారు, దాని విషయం ఏదో తేల్చండి అయ్యా అని చెప్పి అడగడం జరిగింది తప్ప డైరెక్ట్ గా పింక్ డైమండ్ ని చంద్రబాబు నాయుడు గారు దొంగిలించి జపాన్ లో అమ్ముకున్నారని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడలేదు. కావాలంటే ఒకసారి చూసుకోండి. రెండో విషయం అంటే మొన్నటిదాకా మీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు అదే మాట్లాడండి, చంద్రబాబు నాయుడు సోదా చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది పింక్ డైమండ్ అని చెప్పేసి. ఆ రోజు మా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రమణ దీక్షితులు గారు మాట్లాడిన మాటలని ఓటంకిస్తూ మాట్లాడినాడు తప్ప తన స్వయం కవిత్వం కాదది. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు మా వాళ్ళు ఏదో కుట్రలు చేసి వీడియోలు తీసి ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్టను దిగజార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఈ మాటలు ఎందుకు నిరూపించండి, విచారణ జరిపించండి. అదే జరుగుతుంది, అదే డీజీపీకి లెటర్ రాస్తారు కదా, ఆయన చెప్పారు కదా భానుప్రకాష్ తప్ప తెలిసిన రాజకీయం ఏమున్నది, చేసిన రాజకీయం ఏమున్నది, చేసిన అభివృద్ధి ఏమున్నది తిరుపతిలో? ఆ విషయాన్ని కూడా చూసుకోవాలి ఒకసారి. ఒక వ్యక్తిని టార్గెట్ గా చేయడం మాట్లాడితే రాజకీయాల్లో పైకి వస్తామని మాట్లాడే వాళ్ళని ఏం మాట్లాడతాం సార్?